అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమయ్యాయన్న ఆర్జీడీ విజయ్ భాస్కర్. ఇంటర్ పరీక్షలకు 17 నుండి స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందన్న ఆర్ఐఓ ఆదినారాయణ. అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం సాధించిన అంధ విద్యార్థిని. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేసిందన్న జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వరరావు. వస్తు వినిమయ ప్రపంచంలో వినియోగదారుడే రారాజు. రేపు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. నిద్రపోయే సమయంలో మెదడులో జరిగే నిర్మాణాత్మక మార్పులు. ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైందని ఆర్జీడీ విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈరోజు విద్యాశాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పరీక్షల్లో విద్యార్థులకు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాల్లో టేబుళ్లు, చైర్లు, ఫ్యాన్లు, లైట్లు, వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. పరీక్ష నాడు 30 నిమిషాల ముందే సెంటర్లకు విద్యార్థులు చేరుకోవాలని, హడావిడిగా వచ్చి పరీక్షలు రాస్తే విద్యార్థులు టెన్షన్ పడతారని అన్నారు. టెన్షన్ పడితే చదివినవి మర్చిపోయే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు పాల్గొన్నారు. 65 మంది ఈ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు అలాగే ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇందులో ప్రైవేట్ విద్యార్థులు 835 మంది, రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది. అందులో బాయ్స్ వచ్చి 11,501 మంది, గర్ల్స్ 11,429 మంది హాజరవుతున్నారు. వీటి కోసం 119 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఈ పరీక్షలు ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా పోలీసు బందోబస్తు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అవసరమైనటువంటి మెడికల్ సపోర్టు, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క సపోర్టు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సపోర్టుతో ఈ యొక్క పరీక్షలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కండక్ట్ చేస్తూ ఉంది. ఈ పరీక్షలకు 144 సెక్షన్ అన్ని సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ప్రజలు గుమిగూడటం కానీ, ఎవరైనా అన్వాంటెడ్ పీపుల్ అక్కడికి రావటం కానీ సాధ్యపడదు. అలాగే జిరాక్స్ మిషన్లు కూడా దగ్గరలో ఉండేటువంటి జిరాక్స్ సెంటర్లు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కాపీయింగ్ జరగకుండా పరీక్షలు నిక్కచ్చిగా జరిగేటట్టు చేయటానికి మరి ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అన్ని సెంటర్లకి 119 సెంటర్లకు కూడా చీఫ్లని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లని నియమించడం జరిగింది. ఇన్విజిలేటర్లను కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని ఆర్ఐఓ ఆదినారాయణ పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గజపతి నగరం సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజీలో 17 నుండి స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని, మ్యాథమెటిక్స్, సివిక్స్, తెలుగు, హిందీ టీచర్లు తమ కాలేజీ లాగిన్ నుండి ఆర్డర్లు తీసుకుని వాల్యుయేషన్కు హాజరు కావాలని ఆదేశించారు. దీనిలో ఎవరికీ మినహాయింపు ఉండదని, అందరూ 17వ తేదీ ఉదయం 9:30 సెంటర్ వద్దకు హాజరు కావాలని సూచించారు.
నెక్స్ట్ 15వ తేదీన సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కామర్సు, అలాగే వొకేషనల్ సబ్జెక్ట్ అలాగే వొకేషనల్ సబ్జెక్టులు ఉంటాయి. దాంతో సెకండ్ ఇయర్ కూడా పూర్తవుతుంది. అలాగే 17-18 తేదీల్లో వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించినటువంటి పరీక్షలు 13 సెంటర్లో మన విజయనగరం జిల్లాలో జరుగుతాయి. అక్కడితో మనకి మన జిల్లాలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది కాబట్టి పూర్తవుతున్నాయి. తర్వాత 17వ తేదీ నుండి స్పాట్ వాల్యుయేషన్ అనేటువంటిది మన గజపతినగరం సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మ్యాథమెటిక్స్, సివిక్స్, తర్వాత తెలుగు, హిందీ, ఇప్పుడు ఆల్రెడీ సాంస్క్రిట్ జరుగుతుంది, ఆ పరీక్షలు జరుగుతాయి. అలాగే వొకేషనల్లో కూడా కొన్ని సబ్జెక్టులు ఈ సంవత్సరం మనకు వచ్చాయి. అంచేత ఈ 17వ తేదీన మన జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పేటువంటి సబ్జెక్టులు అందరూ కూడా మ్యాథమెటిక్స్, సివిక్స్, తెలుగు, హిందీ, తర్వాత వొకేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీ తాలూకా కాలేజీ లాగిన్లో ఉన్న ఆర్డర్స్ అందరూ తీసుకొని అందరూ ఉదయం 9:30 అయ్యేసరికి కళాశాలకు రావాల్సిందిగా, ఆ సెంటర్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎవరికి మినహాయింపు ఉండదు. అందరూ ఆర్డర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వచ్చి పేపర్ వాల్యుయేషన్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా కంపల్సరీగా రావాల్సిందిగా కోరుతూ, మరి ఈ సంవత్సరం విద్యార్థులందరికీ కూడా మంచి శుభాలు జరగాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన పూర్తిగా అంధురాలైన లలిత అనే విద్యార్థిని ఎంతో పట్టుదల వహించి తన అంగవైకల్యాన్ని ఎదిరించిందని టీఎస్టీఓ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ రోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ టోర్నమెంట్లో 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిందని, 1500 మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించిందని పేర్కొన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని సూచించారు. ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లాలో ఒక ట్రైబల్ సంబంధించిన గుమ్మలక్ష్మీపురం చిన్న ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఒక చిన్న పల్లెటూరు నుంచి ఐడెంటిఫై అయిన కిల్లాక లలిత అనే ఒక విద్యార్థిని, టోటలీ బ్లైండ్ పాప, 2 కళ్ళు కనిపించవు, అయినా సరే పట్టు వదలని వన్నెతోటి పట్టుదలతోటి తన అంగవైకల్యాన్ని కూడా అధిరోహించి ఈరోజు నేషనల్ లెవెల్లో మరియు జాతీయ స్థాయిలో కాకుండానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ జరిగింది. నిన్ననే ఒక 400లో గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా 1500లో బ్రాంజ్ మెడల్, డబుల్ మెడల్ సాధించి మన ఆంధ్రప్రదేశ్ మరియు విజయనగరం, పార్వతీపురం 2 జిల్లాల పేరు ప్రతిష్టల్ని మొత్తం కూడా యావత్ భారతదేశం మరియు రాష్ట్రంలో మారుమోగించిన క్రీడాకారిణి. ఆ అమ్మాయిని ప్రస్తుతం వైజాగ్లో నేత్రాలయం అనే ఒక ఎన్జిఓ సంస్థలో ఆ అమ్మాయి చదువుకోవడం కానీ పరిరక్షణ అంతా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. లక్ష్మి గారని ఆవిడ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. దాని తర్వాత ప్రతి సంవత్సరం జరిగే వికలాంగ క్రీడోత్సవం జరుగుతున్న క్రీడోత్సవాల్లో ఈ అమ్మాయిని టాలెంట్ని ఐడెంటిఫై చేసి పారా ఒలింపిక్స్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ గారు రామస్వామి గారు ఉన్నారు. ఆయన మరియు జిల్లా సెక్రటరీ కార్యదర్శి అయిన దయానంద్ గారు వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని ప్రోత్సహించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి సెంటర్ మన బెంగళూరులో ఉంది, సౌత్ సెంటర్లో. ఆ అమ్మాయి ప్రత్యేక శిక్షణ ఇస్తూ 2 సంవత్సరాల నుంచి తర్ఫీదిస్తున్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా చింతపల్లి బీచ్ను అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం సంకల్పించిందని జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి పేర్కొన్నారు. ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం ఏపీ టూరిజం వారు టెండర్లు పిలిచారని, బలరాం నాయుడు అనే వ్యక్తికి ప్రాజెక్టును మంజూరు చేశారని అన్నారు. 2025 మే నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పెట్టుబడిదారులు సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. నేనే ఉండే
వెళ్ళేటప్పుడు సేఫ్టీగా ఉంటుందని ప్రమోట్ చేయడానికి కోసం అని చెప్పేసి చింతపల్లి బీచ్ను అభివృద్ధి చేయాలని జిల్లా యంత్రాంగం సంకల్పించిందంటే అయితే 2 ఏళ్ల కిందట ఏపీ టీడీసీ వారు టెండర్స్ ద్వారా బలరాం నాయుడు అనే వ్యక్తికి ఈ చింతపల్లి ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగిందండి. 2025 మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అక్కడుండే పెట్టుబడిదారులు తమ సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగిందండి. జిల్లా కలెక్టర్ గారు కూడా 2025 మే చివరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో తీసుకురావాలని ఆదేశించడం జరిగిందండి. గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి నాయకులు మాట్లాడుతూ మహిళా సాధికారత చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి 25-26 వార్షిక బడ్జెట్లో 4,333 కోట్లు మహిళల కోసం కేటాయించినట్లు తెలిపారు. అంగన్వాడీలకు జీతాలు పెంచి మహిళల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించడమే చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మొదటగా మహిళా సాధికారికత అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ముందుగా ఏ చేసిన చంద్రబాబు నాయుడు గారు అయినా, ఆ రోజు ఎన్టీఆర్ గారు అయినా, ఆ రోజు మహిళకి సమాన హక్కు, ఆస్తి హక్కులో సమాన హక్కు ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరికొంత ముందుకు వెళ్ళి మహిళల్ని ముందుకు నడపాలనే సదుద్దేశంతో వారిని కూడా అన్ని విషయాల్లో భాగస్వాములు చేయాలని, వారి ఆర్థిక వృద్ధి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులు పెట్టడం జరిగింది. ఈరోజు డ్వాక్రా గ్రూపులు రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈరోజు కుటుంబాలు నడుస్తున్నాయంటే ఈరోజు డ్వాక్రా గ్రూపుల ద్వారా సగం పరిపాలన నడుస్తుంది. చెప్పాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలి అనే సదుద్దేశంతో మంచి అభిప్రాయంతో ఆ రోజు డ్వాక్రా గ్రూపులు పెట్టడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వ హయాంలో కళ్యాణ మస్తు కార్యక్రమం చేసేవారు. పేదింటి ఆడపిల్లల పెళ్లి అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇలా చాలా కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ కూడా తర్వాత జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమం కూడా ముందుకు పోలేదు. వాటన్నిటినీ కూడా మళ్ళీ ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి కృత నిశ్చయంతో ఉంది. అందుకు తగినట్టుగానే బడ్జెట్లో కూడా మహిళా స్త్రీ శిశు సంక్షేమకి చాలా వేల కోట్ల రూపాయలు అందులో నిధులు కూడా పొందుపరచడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఇంకా మరింత దిగ్గుణీకృతంగా జరుగుతాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇందాకలా మిత్రులు చెప్పినట్టుగా మరి స్థానిక శాసనసభ్యుల వారు కూడా మాజీ శాసనసభ్యులు అనవసరమైన అబద్ధాలు, అపోహలు, కల్పనలు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ గుర్తుంటే ఆయన కొన్ని నెలల క్రితం ఇక్కడే గజపతినగర్లో పెట్టిన ఒక ప్రెస్ మీట్లో స్టీల్ ప్లాంట్ నమ్మేశారు, రైల్వే జోన్ మూతపడిపోయింది, కేవలంగా ఇక్కడేం లేదు, వీళ్ళు కూటమి ప్రభుత్వం డబ్బులు చేసుకోవడానికి ఉన్నారు కానీ ప్రజల సంక్షేమం అక్కర్లేదు అన్నారు. ఆ రోజు ఆయన గాబరాపడి మాట్లాడారన్న సంగతి తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమైందో మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దానికి ఒక 1000 కోట్ల ప్యాకేజీని రప్పించారు. అలాగే రైల్వే జోన్కి సాక్షాత్తు ప్రధానమంత్రి చేత ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయించారు. అలాగే వాడు చేసిన ప్రతి ఏదైతే అబద్ధం చెప్తున్నారో కూడా అవన్నీ కూడా అబద్ధాలని చెప్పని మనం చేతల ద్వారా ఈ ప్రభుత్వం నిరూపిస్తూ ఉంది. ఈ విషయాన్ని ప్రజలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. వస్తు వినిమయ ప్రపంచంలో వినియోగదారుడు రారాజు. వాస్తవానికి పెట్రోల్ బంకులు మొదలుకొని పాలు, పండ్లు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇలా అన్ని విషయాల్లోనూ వినియోగదారుడు మోసానికి గురవుతున్నాడు. అడుగడుగునా కల్తీ సామ్రాజ్యం విస్తరించింది. రేపు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఎటువంటి మోసం, మానసిక వేదనలకు ఆస్కారం లేని వస్తువులు, సేవలు పొందటం వినియోగదారుల హక్కు. ఆయా వస్తువుల నాణ్యత, సేవల్లో సమర్థత, ధరలు, స్వచ్ఛత తదితరాల గురించి సమాచారం తెలుసుకోవడం, ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీసే వస్తువులు విక్రయించే వారి నుంచి రక్షణ పొందడం కూడా హక్కుల్లో భాగమే. మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా 1982లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘం ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్ ఫజిల్ జరుపుకోవాలని తీర్మానించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 1983 నుంచి నిర్వహించబడుతోంది. దీనికి తోడుగా 1985లో ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. 1989 నుంచి భారత ప్రభుత్వం కూడా దీనిని నిర్వహిస్తోంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర్మ ప్రమాణాలకు సంబంధించిన సమాచారాన్ని
అందించటం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. దేశంలో నగరాలు మొదలుకొని గ్రామాల వరకు ప్యాక్ చేసిన పదార్థాలు, శీతల పానీయాలు, రెడీమేడ్ వినియోగ వస్తువుల వాడకం బాగా పెరిగింది. నకిలీ, నాసిరకం వస్తువులు మార్కెట్లో విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. కొన్ని నకిలీ కంపెనీలు అసలును పోలిన నాణ్యత లేని వస్తువులను తయారు చేస్తున్నాయి. త్వరితగతిన నమ్మడయ్యే సరుకుల విపణి దేశం నలుమూలలా విస్తరించింది. ఈ రకమైన మార్కెట్ ప్రస్తుతం సుమారు $15,500 కోట్ల చేరిందని అంచనా. పాల పదార్థాలు, శీతల పానీయాలు, శీతలీకరణ చేసిన ఆహార పదార్థాలు, మందులు, అలంకరణ వస్తువుల్లో నాణ్యత లేమిని, నకిలీలను గుర్తించటం చాలా కష్టం. ఈ వస్తువులు ఒకదాన్ని పోలి ఒకటి ఉంటూ వినియోగదారుల్ని సంశయంలో పడేస్తాయి. దేశంలోని 80% వినియోగదారులు త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగ వస్తువుల కొనుగోలులో మోసపోతున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక నివేదికలో పేర్కొంది. సుమారు 350 ఉత్పాదనలు తప్పనిసరి ISI మార్కు జాబితాలో ఉన్నాయి. విద్యుత్ ఉపకరణాలు, సిమెంటు, స్టీల్, గ్యాస్ సిలిండర్లు, శిశువుల ఆహార పదార్థాలు వంటివి. ఆభరణాల నాణ్యత నిర్ధారించేందుకు BIS హాల్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. నగల వ్యాపారులు ఈ సంస్థ వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆ ధృవీకరణ పత్రంతో ఆభరణాలను పరీక్షించి హాల్ మార్కింగ్ పొందుతారు. దీనిలో 4 రకాల గుర్తులుంటాయి. BIS హాల్ మార్క్, బంగారం శుద్ధత, గ్రేడ్ వివరాలు, 22K, 916, హాల్ మార్కింగ్ సెంటర్ లోగో, నగల వ్యాపారి కోడ్ ఉంటాయి. ISI మార్కుతో పాటు పక్కన మట్టి కొండ గుర్తు ఉంటే దీన్ని ఎకో మార్క్ అని పిలుస్తారు. కాగితం, కలప లాంటి పర్యావరణ హితమైన ఉత్పత్తులకి ఈ గుర్తు ఉంటుంది. హాల్ మార్కింగ్ కేంద్రాలను వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. నగలపై అనుమానాలు ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న 900 హాల్ మార్కింగ్ సెంటర్లలో పరీక్ష చేయించుకోవచ్చు. ఏదైనా ఒక సంస్థ తయారు చేసిన నమూనా తీసుకుని ప్రయోగశాలలో పరిశీలించి BIS ఉద్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్నట్టయితే ISI మార్కు వినియోగించడానికి లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ 1 సంవత్సరం కాలపరిమితికి మాత్రమే ఇస్తారు. ఈ విషయాన్ని కూడా వినియోగదారులు తప్పనిసరిగా గమనించాల్సి ఉంటుంది. మన దేశంలో 1986లో వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం వినియోగదారులకు 6 రకాల హక్కులు ప్రసాదించింది. రక్షణ హక్కు, సమాచార హక్కు, వస్తు సేవలు వినియోగించుకునే హక్కు, ప్రాతినిధ్య హక్కు, విజ్ఞాపన హక్కు, విద్యా హక్కు. ఇలా ఈ చట్టం వినియోగదారులకు అన్ని రకాల మోసాలు, అవకతవకల నుంచి రక్షణ కల్పించి పరిష్కార నివారణ మార్గాల ద్వారా వినియోగదారులకు నష్టపరిహారం అందించడంలో తోడ్పడుతుంది. ప్రపంచ వినియోగదారుల హక్కుల రక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా మార్చి 15వ తేదీన వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలంటే బులెటిన్లు, పీరియాడికల్స్, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా వినియోగ పరిజ్ఞానం ప్రచారం చేయటం, వినియోగదారులు, వ్యాపారుల మధ్య సంబంధాలను పెంచడం, వస్తు సేవల నాణ్యత పెంచడం, వినియోగదారుల హక్కుల గురించి చైతన్యం కలిగించటం, వినియోగదారులకు న్యాయ నివేదికలు, కమిషన్ల గురించి తెలపడం, వినియోగ మోసాల గురించి ప్రచారం చేయటం, న్యాయ వేదికల ద్వారా నష్టపరిహారం పొందిన కేసుల గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. వస్తు వినిమయ ప్రపంచంలో వినియోగదారులే రారాజు. కానీ తమ హక్కుల గురించి వినియోగదారులు ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకోవడం మాత్రం మంచిది. విశాఖ స్టీల్ ప్యాకేజీ నిధులు కార్మికుల జీతాలకు కేటాయించాలని, సొంత గనులు ఇవ్వాలని, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద CITU ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి CPM పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై గత 4 సంవత్సరాలుగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత గనులు లేక స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే నష్టాలకు కార్మికుల్ని బాధ్యులను చేస్తూ ప్లాంట్ నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. మనకి ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది ఉత్తరాంధ్రకి చాలా ఆదాయ వనరు, నిరుద్యోగం నిర్మూలనకి ఒక సారథి. అటువంటి సారథిని ఈరోజు కూల్చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్ల నుండి కూడా ఈ ప్రయత్నంలో ఉంది. కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున దాన్ని తిప్పికొట్టడము, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కూడా దాని మీద మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రోజు కూడా బీజేపీ ఆ విధానాలను వెనక్కి తీసుకోవట్లేదు. ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పడం, మాయ మాటలు చెప్పడం తప్ప సంపూర్ణంగా నేను దీన్ని కొనసాగిస్తాను, ప్రైవేటు పరం చేయను అని ఎక్కడా చెప్పడం లేదు. ఏదో డబ్బులు ఇచ్చాము, 11,300 కోట్లు డబ్బులు కేటాయించాము, దాన్ని బతికించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే అది కళ్ళబల్లి మాట తప్ప ఇంకోటి కాదు. అందుకని ప్రధానమైన డిమాండ్ దీన్ని శైలిలో విలీనం చేయాలి.
చేస్తే నీ శక్తి అప్పుడు కనబడుతుంది. శైలిలో వినియోగం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, ఈ ప్రైవేటీకరణ ఆపాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు వేలాది మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు తగ్గించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి బలోపేతం చేసినట్టు ఉన్న ఉద్యోగాలు నిలబెట్టాలి తప్ప ఉద్యోగాలు ఓడగొట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ని తొలగించేసి ఎంప్లాయీని తగ్గించేసి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్లు చేసి ఇప్పటికీ ఆ ప్రయత్నం విరమించలే. కాబట్టి నేను ఒక పక్క నుంచి దీనికి హాని చేయను, నిలబెడతాను, డబ్బులు తెస్తాను ఒక పక్కన చెప్పి రెండో వైపున కార్మికులు కుదించేసే ఏర్పాటు చేయడం, ఫర్నేస్ ముంచే ఆలోచన చేయడం ఇవన్నీ కనబడుతున్నాయి. అందుకని కార్మికులకు నమ్మకం కుదరడం లేదు. కాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాలైన పోరాటం విడవడం లేదు. కాబట్టి నిద్ర వల్ల మెదడులో నిర్మాణాత్మక మార్పులు జరుగుతాయి. తక్కువ సమయం నిద్రపోయే వారిలో మేధాశక్తి తగ్గడంతో పాటు మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రోజుకి 6-7 గంటల పాటు నిద్ర ఉండాలని శాస్త్రవేత్తలు పదే చెబుతున్నారు. అయితే 5 గంటల కన్నా తగ్గితే అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు లండన్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఇందుకోసం వీళ్ళు 50, 60, 70ల్లో ఉన్న స్త్రీ పురుషులను కొందరు ఎంపిక చేసి పరిశీలించారట. 50ల్లో ఉండి 5 గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్న వాళ్ళలో 20% మందికి ఆ వయసులోనే ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధి లభిస్తుంటే మరో 40% మంది ఆ తర్వాత కాలంలో హృద్రోగాలు, పక్షవాతం, బీపీ వంటి అనేక వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తించారు. అయితే కనీసం 7-8 గంటల పాటు నిద్రపోయే వాళ్ళలో ఈ సమస్యలు తక్కువగా ఉన్నాయట. అంతేకాదు 50ల్లో 5 గంటల కన్నా తక్కువగా నిద్రపోయే వాళ్ళలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటుందట. అదీ కాక వయసు పెరిగే కొద్దీ నిద్ర అవసరం ఎక్కువని, కాబట్టి కనీసం 7-8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం, పడక గదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కాంతి లేకుండా చూసుకుంటే మంచి నిద్ర పడుతుందని చెప్పుకొస్తున్నారు యూరప్లోని వార్విక్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. చిన్నారుల నిద్ర వారిలో మేధాశక్తికి ఎంతో మేరకు దోహదం చేస్తుందని ఆ విషయం మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. చిన్నారులు కంటి నిండా నిద్రపోకపోతే వారిలో మేధాశక్తి ఆశించిన మేరకు పెరగదని, నిద్ర వల్ల మెదడులో నిర్మాణాత్మక మార్పులు జరుగుతాయని వారు గుర్తించారు. తక్కువ సమయం నిద్రపోయే వారిలో మేధాశక్తి తగ్గడంతో పాటు మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం 5 గంటలైనా నిద్రపోని వారికి వ్యాధుల ముప్పు తప్పదు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రాత్రిపూట కనీసం 5 గంటలైనా కంటి నిండా నిద్రపోవాలని లండన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే ముదిమి, నడిమి వయసు వారికి కనీసం 2 దీర్ఘకాలిక రుగ్మతలు తలెత్తే ముప్పు ఉన్నట్లు హెచ్చరించారు. 7 గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే కనీసం 5 గంటలు నిద్రపోని 50 నుంచి 70 ఏళ్ల వయసు గలవారు 2 లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాల రుగ్మతలు చుట్టుముడుతున్నాయట. ఇలాంటి వారు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావడం, వైకల్యానికి గురి కావడం జరుగుతుంది. త్వరగా మరణించే ముప్పు కూడా వీరికి 25% ఎక్కువ ఉంటుందని పరిశోధకులు తేల్చారు. మనకు రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. చిన్నపిల్లలు, యుక్త వయసు వారికి అయితే ఇంకా ఎక్కువ నిద్ర కావాలి. నిద్ర తగ్గినా, కంటి నిండా నిద్ర పట్టకపోయినా పనిలో ఉత్పాదకత తగ్గిపోతుంది. ఏకాగ్రత కుదరదు, కొత్త జ్ఞాపకాలు తగ్గుముఖం పడతాయి, సృజనాత్మక కొత్త ఆలోచనలు కొరబడతాయి. వినూత్న ఐడియాలతో ముడిపడిన ఉద్యోగాలు చేసేవారికి ఇది ఇబ్బందిని కలిగిస్తుంది. పడుకుని లేస్తే అంతా సర్దుకుంటుంది, ఏం చేయాలో నీకే అర్థమవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఉన్నప్పుడే మెదడులో జ్ఞాపకాలు ఏర్పడతాయి, స్థిరపడతాయి. అవసరం లేని జ్ఞాపకాలు తొలగిపోతాయి. భావోద్వేగాల మీద పట్టు లభిస్తుంది. రోజు ఒకే సమయానికి పడుకోవాలి, తెల్లారి ఒకే సమయానికి లేవాలి. నిద్ర బాగా పట్టడానికి తొలిమెట్టు ఇదే. నిద్ర చాలా చిత్రమైనది. వచ్చేంత వరకు ఎన్నో విషయాలను అలా గుర్తు చేస్తూ ఉంటుంది. వచ్చిందంటే మాత్రం అవన్నీ మర్చిపోయేలా చేస్తుంది. జీవన వైకుంఠపల్లిలో కాలసర్పం గడికి చేరువయ్యే వయసులో కళ్ళు పొడిబారి రేయి అంతా జ్ఞాపకాల జాతరను కొనసాగిస్తుంది. రాత్రి అందరిదైనప్పుడు మరి నిద్ర అందరికీ పట్టాలి కదా. కంటి నిండా నిద్ర పట్టడం కూడా ఒక వరం. మంచి ఆరోగ్యానికి సమతుల ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యంతో పాటు మంచి నిద్ర కూడా అవసరం. మోడువారిన శిశిరానికి వీడ్కోలు పలుకుతూ అందాల పూలతో విరిసిన వసంతానికి స్వాగతం చెబుతూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగే హోలీ. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ పూసుకుంటూ ఎటు చూసినా సంతోషాల వెల్లువలే. అంతా ఆ రంగుల మహిమే. విజయనగరంలో క్లీంకార సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. జీవితం వర్ణమయం, ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా హోలీ పర్వంగా సాకారమవుతుంది.
వసంత ఋతువు అడిగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆమెని పేరంటానికి ప్రకృతి నవవధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన ఆహ్లాదభరితమైన పండుగ హోలీ. వెండి వెన్నెలకు వెల్లు విరిసే వర్ణార్ణవ శోభ సమ్మిళితమై పాల్గొన పౌర్ణమి నాట హోలీ సంబరం అలరించింది. ప్రకృతి సహజమైన రంగులతోనే హోలీని జరుపుకోవాలని పర్వచూడమని నిర్దేశించింది. హానికరమైన కృత్రిమ రంగులతో హోలీని నిర్వహించుకోవడం సంప్రదాయ విరుద్ధం. ఫల పుష్ప రసాలు, పసుపు కలిపిన చందన జలం, మోదుగ పుష్పాల గుజ్జు, వృక్షమూలాల రసాలు, పసుపు, కుంకుమ, కాస్త సున్నం కలిపిన వసంతం జలాన్ని హోలీ రంగులుగా వినియోగించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. శివుడు ఆత్మకు, పార్వతి ప్రకృతికి, మన్మధుడు చంచలమైన మనసుకు ప్రతీక. వ్యక్తి ఉత్తమ స్థితిని సాధించాలంటే ముందు మనసును జయించాలి. ఆ ఆధ్యాత్మిక సంబరమే వసంత వేడుక. వ్యక్తుల మధ్య సమైక్యతకు, సామరస్య భావాలకు హోలీ ప్రతీక. మనోపరమైన వికారాల్ని, దోషగుణాల్ని, దుష్ట ఆలోచనల్ని దహింపచేసుకుని వర్ణరంజితంగా జీవన సౌందర్యాన్ని, ప్రేమైక పావన మాధుర్యాన్ని ఆస్వాదించమని సందేశమిచ్చే రసరమ్య రంగుల కేలి హోలీ. విజయనగరం పట్టణంలో క్లీమ్కారీ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఒక మార్కెటింగ్ సంస్థ ఆధ్వర్యంలో మనం హోలీ ఈవెంట్ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది పిఎస్ఆర్ స్కూల్ గ్రౌండ్స్లోని. మనం అయితే ఈ ఈవెంట్ని గత 2 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. సనాతన సాంప్రదాయాలని, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఈ హోలీ పండుగ విజయనగరం పట్టణంలో ఇప్పటిదాకా ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాన్ని మేము గుర్తించి మా క్లీమ్కారీ సర్వీసెస్ అనే సంస్థ ద్వారా గుర్తించి గత 2 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా యువతని, పాశ్చాత్య సంస్కృతిని అటువైపు వెళ్ళకుండా మన తెలుగు సనాతన సాంప్రదాయాలు, హైందవ మత ప్రచార, హైందవ మత సంప్రదాయాలను నిలబెట్టడానికని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ధర్మాన్ని కాపాడడం కోసం ఈ క్లీమ్కారీ మార్కెటింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మంచి ద్వారా ఈ హోలీని మేము ముందుకు తీసుకెళ్తాం. ముందుగా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేడు విజయనగరంలోని మరి పువ్వార్ స్కూల్ దగ్గర జరుపుకుంటున్న మరి యువకుల ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ హోలీ సందర్భంగా మరి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ హోలీ అంటే సరదా కాదు, ఇది ఒక మంచి పండగ. అందరం కూడా సంతోషంగా జరుపుకుంటూ ఇంకా ఎన్నో హోలీలు ఇలా జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ మరి హోలీ అంటే మనందరం కూడా ఒక ఆత్మీయులతో అందరం కూడా రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని హోలీ జరుపుకోవడం చాలా సంతోషమైన కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ విజయనగరం పట్టణ ప్రజలకు మరోసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రెల్లి కులస్తులకు రిజర్వేషన్ 5% పెంచాలని విజయనగరం జిల్లా రెల్లి కులాల సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని లంకాపట్నంలో రెల్లి కులస్తులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ తమ కులానికి రిజర్వేషన్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి కులాల వారు చాలా వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ 5% పెంచితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విజయనగరం పరిధిలోని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ నగర అభివృద్ధికి రెల్లి కులస్తులు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు వెంకట్రాజు, శివప్రసాద్, ఎస్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే 13 కులాలు ఉన్నారయ్యా. రెల్లి, సబరి, సచ్చడి, హడ్డి, పైడి, గాసి, గొడగలి, దండాసి, తోటి, మెహదర, పాకి, పమిడి. వారి యొక్క వృత్తులు ఏంటంటే రిక్షాలు వేయడం, తోపుడు బళ్ళ మీద కాయగూరలు అమ్మడం, ఆటోలు వేయడం, రోడ్లు తిరగడం, కాలువలో చెత్తలు చేతుల్లో తీయడం, మలమూత్రాలు చేతుల్లో తీయడం, కొండల మీద ఉన్న చెట్ల మీద ఉన్న పళ్ళు కాయలు తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద తెల్లవారుజాము నుండి రాత్రి 10-11 గంటల వరకు ఎండనక వాననక దుమ్ము ధూళ్ళలోనే కేకలేసుకుంటూ ఆ పళ్ళు కాయలు అమ్మడం జరుగుతుందయ్యా. అయితే ఆ పళ్ళు కాయలు అమ్మిన డబ్బులతోనే పిల్లల పోషణ, పిల్లలు చదివించుకుంటామయ్యా. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు రెల్లివాడు ఉపకులాల మాత్రం కులగణన అనేది సరిగ్గా చేయలేదు. గతంలోనే రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ అనేవారు వచ్చి రెల్లివాడు ఉపకులాలకు హేళంగా చూసి అంచనా మీద 1-2 లక్షలు తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని ఫలితముగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ ఫలాలు విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో కోల్పోయి చాలామంది వయోపరిమితి పెరిగిపోయి చాలా రోడ్డున కుటుంబాలు బారిన పడ్డామయ్యా. బైబిలికేషన్ అయిన తర్వాత మా జనాభా రెల్లివాడు ఉపకులాలు 25 లక్షల పైబడి ఉన్నాము.
ఇంతవరకు మాకు రాజీవ్ రంజన్ మిశ్రా వచ్చారు మొన్న, తరలి ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలందరూ ర్యాలీలు రాష్ట్రాలు ధర్నాలు చేసి అయ్యా మేము మాకు 1% ఇచ్చారయ్యా, అది కూడా లేడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయ్యా. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు, కుళాయి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణమే చెల్లించాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ప్రజలకు సూచించారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ నగరాభివృద్ధికి ప్రజలు చెల్లించిన పన్నులే ముఖ్యమన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పన్నులు సకాలంలో చెల్లిస్తేనే నగరాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను, కుళాయి పన్ను, షాపింగ్ కాంప్లెక్స్ పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు. బకాయిలు ఉంచకూడదని సూచించారు. పాలక సంస్థకు బకాయి పడ్డ ఉన్న ఇంటి పన్ను కానీ, ఖాళీ స్థలాల పన్ను కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ కానీ, D&O ట్రేడ్ లైసెన్స్ బకాయిలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే నగరపాలక సంస్థకు చెల్లించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ప్రజలకి అవసరమైన పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాలు కల్పన వంటి కార్యక్రమాలు చేపట్టాలంటే నగర ప్రజలు కట్టిన పన్నులతోనే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఈ షాప్ రూమ్ రెంట్లు, అలాగే వేకెంట్ ల్యాబ్ ఛార్జెస్, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించి నగరపాలక సంస్థకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇందులో భాగంగానే జబర్దస్త్ ఆర్టిస్టులందరూ కూడా మాపై ఉన్న స్నేహభావంతో వారందరూ కూడా ఆడియో వీడియోలు పంపించడం జరిగింది. అవన్నీ కూడా మేము నగరపాలక సంస్థ తరఫున ప్రచారం కూడా చేస్తున్నాము. అలాగే నేను కూడా ఒక 4 పాటలు రాయటం జరిగింది నగరపాలక సంస్థ కార్యకలాపాల మీద. అవి కూడా సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్ని కొంచెం చైతన్యవంతం చేయాలనే ఉద్దేశం తప్ప వేరొకటి కాదు. కాబట్టి అందరూ కూడా వారి బాధ్యత, పన్ను కట్టడం అన్నది వారి బాధ్యత. ఆ బాధ్యతను మనం విస్మరించకుండా నగరపాలక సంస్థ చెల్లించాల్సిన, మరొకసారి చెప్తున్నాను, ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, నీటి ఛార్జీలు, D&O ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా వెంటనే కట్టి, షాప్ రూమ్ బకాయిలు వెంటనే కట్టి నగరపాలక సంస్థకి సహాయ సహకారాలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. విజయనగరానికి చెందిన జయ పవన్ కళ్యాణ్ హనుమాన్ చాలీసా పఠించడంలో ప్రపంచంలో రికార్డు సృష్టించారు. 55 సెకండ్లలో హనుమాన్ చాలీసాను పూర్తిగా పఠించినందుకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. హనుమాన్ చాలీసాను అతి తక్కువ నిమిడిలో పూర్తిగా పఠించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. గతంలో బీహార్కు చెందిన అబ్బాయి 59 సెకండ్లలో హనుమాన్ చాలీసా పఠించగా ప్రస్తుతం ఆ రికార్డును తిరగరాసి 55 సెకండ్లలో హనుమాన్ చాలీసాను పఠించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. విజయనగరం నగరపాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తాతబాబు కుమారుడే జయ పవన్ కళ్యాణ్. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన జయ పవన్ కళ్యాణ్ అత్యంత సృజనను కనపరిచి ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. నేను చాలా చిన్నప్పటి నుంచే నేర్చుకునేవాడిని. 3rd స్టాండర్డ్ నుంచి నాకు హనుమాన్ చాలీసా బాగా ఇష్టం. నాకు హనుమాన్ చాలీసా నేర్చుకోవడానికి కారణం మాకు 2 గురువులు ఉన్నారు. ఒకటి మా ట్యూషన్ సార్ పులేలు శ్రీనివాసరావు గారు, ఇంకొకరు మా గురుస్వామి మామిడప్పారావు గారు, మా యోగా గురువు అతను. నేను ఎప్పుడు యోగాకి వెళ్ళినా సరే అతను ఎంకరేజ్ చేసేవారు. హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిదని, చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం చాలా మంచిదని. చిన్నప్పుడు నాకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా రోజుకి నేను ఆదివారం లాంటి ఆ టైంలో నేను రోజుకి 108 సార్లు చదువుతూ ఉండేవాడిని. అందుకే అప్పుడు మొదలైంది ఆ స్పీడ్. స్టేట్లోనే ఇలాంటిది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ హనుమాన్ చాలీసాలో ఎవరికి రాలేదు. చాలా ఇయర్స్ తర్వాత నాకు వచ్చింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇది ఉంది. అది డిసెంబర్ 25, 2024లో నా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది హనుమాన్ చాలీసా మొత్తం. ఆ తర్వాత వాళ్ళు చూసి మొత్తం అంతా 45 డేస్ టైం తీసుకొని అది నిన్న పంపించారు. అది మొత్తం యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో మొత్తం అన్నిటిలో నాది పెట్టడం జరిగింది. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా 55 సెకండ్స్లో కంప్లీట్ చేయడం హనుమాన్ చాలీసాని. సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. సాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నారు. ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు ఆచరిస్తాం. మహాలక్ష్మి జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈ సృష్టి ప్రారంభంలో
దేవీమాత సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకసారి దూర్వాసన శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపుతాటుగా చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రం నుంచి పుట్టింది కనుక ఆమె సముద్రరాజు కుమార్తె అయింది. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భారీగా చేసుకున్నారు. లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకుతేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీరసముద్రరాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర అనే పేర్లున్నాయి. లక్ష్మీదేవి వాహనం గొడ్లగోబ. సాధారణంగా లక్ష్ములు 8 మందిగా పేర్కొంటారు. ఆదిలక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో ఒక చేతుల్లో పద్మం, మరొక చేతుల్లో పతాకం ధరించి 2 చేతులందు అభయ వరముద్రలు కలిగి ఉంటుంది. ధాన్యలక్ష్మి 8 చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 2 చేతులలో పద్మాలు, ఒక చేత గద, 3 చేతుల్లో వరికంకి, చెరుకు గడ, అరటి గల కలిగి 2 చేతుల్లో వరదాభయ ముద్రలతో ఉంటుంది. ధైర్యలక్ష్మిని వీరలక్ష్మి అని కూడా పిలుస్తారు. 8 చేతులు కలిగి ఉంటుంది. ఎర్రని వస్త్రములు ధరించి చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము 2 చేతుల వరదాభయ ముద్రలో ఉంటాయి. గజలక్ష్మి రాజ్యప్రదాత. 4 హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటుంది. 2 చేతుల్లో 2 పద్మాలు కలిగి ఉంటుంది. 2 చేతులు వరదాభయ ముద్రల్లో ఉంటాయి. సంతానలక్ష్మి 6 చేతులు కలిగి ఉంటుంది. 2 కలశములు, ఖడ్గము, డాలు ధరించి ఉంటుంది. ఒడిలో బిడ్డ కలిగి ఉంటుంది. ఒక చేత అభయముద్ర కలిగి ఉంది. మరొక చేయి బిడ్డను పట్టుకొని ఉంటుంది. బిడ్డ చేతుల్లో పద్మం కూడా ఉంటుంది. విజయలక్ష్మి 8 చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించి ఉంటుంది. 2 చేతుల్లో వరదాభయ ముద్రలు కలిగి ఉంటాయి. విద్యాలక్ష్మి శారదాదేవి, చదువుల తల్లి. చేతి యందు వీణ ఉంటుంది. ధనలక్ష్మి 6 హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించి శంఖచక్రాలు, కలసము, ధనుర్బాణాలు, పద్మము ధరించి ఉన్న మూర్తి. అభయముద్రలో ఉన్న చేతి నుండి బంగారు నాణాలు వర్షిస్తున్నట్లు చిత్రీకరింపబడి ఉంటుంది. శుచి, శుభ్రత, నిజాయితీ కలిగిన ప్రదేశాల్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇంటికి సిరి ఇల్లాలు. ఆమె మనసును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆమె కంట తడి పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆదిశంకరాచార్యులు 5 ఏళ్ల వయసులో పఠించిన కనకదారా స్తోత్రం, లక్ష్మీదేవి అష్టోత్తరాలను ప్రార్థన చేయాలి. పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, ధనం, ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. బాగా పొద్దుపోయే వరకు నిద్రించేవారి ఇళ్లల్లోనూ, సాయంత్రం వేళల్లో నిద్రించేవారి ఇళ్లల్లోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృధా చేసేవారి ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక ఎప్పుడు చూసినా కలహాలతో ఉండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటును కూడా కాలు పెట్టదు. ఎక్కడైతే పవిత్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెబుతారు. పెద్దలు చెప్పిన విషయాలను గ్రహించి లక్ష్మీ కటాక్షం పొందాలని కోరుకుందాం. వాజీ ఛానల్ ప్రేక్షకులకు మహాలక్ష్మి జయంతి శుభాకాంక్షలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు విజయనగరం రింగ్ రోడ్ టౌన్ సెంటర్ లేఅవుట్లో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాలక్ష్మి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టలక్ష్మి పూజలు, పారాయణలు చేపట్టారు. లక్ష్మీదేవి అనుగ్రహం భక్తులు అందరిపై ఉండాలని శ్రీ శ్రీనివాస సేవా సంఘం వారి సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో ఇంటింటా మహాలక్ష్మి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 శుక్రవారాలు భక్తుల గృహాలలో లక్ష్మీదేవి పూజ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ వంటి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీనివాసుడి వక్షస్థలంలో కొలువై మనందరినీ కటాక్షిస్తున్న లక్ష్మీమాతకు అనేక దాసోహాలు తెలియజేస్తూ భక్తులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు, మహాలక్ష్మి తిరునక్షత్ర శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈరోజు మన దేవాలయంలో విశేషంగా
ఐశ్వర్య లక్ష్మీ జయంతిని పురస్కరించుకొని లక్ష్మీ ముడుపు పూజ అనే విశేష పూజని మనం జరుపుతున్నాం. ఈ పూజ యొక్క ఫలితం ఏమిటంటే మన అందరికీ సంపదలు కావాలి కదా, ఆ సంపదలకి అధిష్టాన దేవత ఎవరు? మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా మనం డబ్బుల్ని కొలుసుకుంటాం కదా, ఆ యొక్క రూపాయకాయల్ని పసుపు వస్త్రంలో పూజతో వేసి ఆ ముడుపు కట్టి ఆ ముడుపు పట్టుకొని ప్రదక్షిణ చేసి తద్వారా మహాలక్ష్మి అమ్మ అనుగ్రహాన్ని పొందగలరు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఉత్సవాన్ని మనం వైభవప్రదంగా నిర్వహిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నగరంలోని ఆదిత్య థియేటర్ సమీపంలోని పార్క్ గేట్ వద్ద డ్రైనేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మురుగునీరు రోడ్డు మీద పొంగి పడడంతో అక్కడున్న స్థానికులు నరకయాతన పడుతున్నారు. చాలా కాలం నుండి ఈ సమస్య ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. మురుగు కాలువలోని పూడికతీత తీయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోందని స్థానికులు చెబుతున్నారు. నగరంలోని ఆదిత్య థియేటర్ సమీపంలోని పార్క్ గేట్ వద్ద డ్రైనేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మురుగునీరు రోడ్డు మీద పొంగి పడడంతో అక్కడున్న స్థానికులు నరకయాతన పడుతున్నారు. చాలా కాలం నుండి ఈ సమస్య ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. మురుగు కాలువలోని పూడికతీత తీయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోందని స్థానికులు చెబుతున్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమయ్యాయన్న ఆర్జేడీ విజయ్ భాస్కర్. ఇంటర్ పరీక్షలకు 17 నుండి స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందన్న ఆర్ఏఓ ఆదినారాయణ. అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం సాధించిన అంధ విద్యార్థిని. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపు చేసిందన్న జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వరరావు. వస్తు వినిమయ ప్రపంచంలో వినియోగదారుడే రారాజు. రేపు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. నిద్రపోయే సమయంలో మెదడులో జరిగే నిర్మాణాత్మక మార్పులు. ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.